వెల్కమ్ టు స్టూడియో 1. శబరిమల అయ్యప్ప స్వామి వార్తలు. నమస్కారం స్నేహితులారా. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల పూజలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. భక్తులతో శబరిమల కొండ కిక్కిరిసిపోతుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రధాన అర్చకుడు అరుణ్ కుమార్ నంబూతిరి గారు ట్రావెల్ కోర్ దేవస్యం బోర్డు అధికారుల సమక్షంలో ఆలయ ద్వారాలు తెరిచారు. వందలాది మంది భక్తుల సన్నిధిలో ప్రారంభ పూజ విధి విధానాలు జరిగాయి. గర్భగుడి నుంచి తీసుకొచ్చిన జ్యోతిని పదినెట్టాంబడి వద్ద వెలిగించారు. స్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణం అంతా మారుమోగింది. ఆదివారం ద్వారాలు తెరిచిన భక్తులను సోమవారం నుంచి దర్శనానికి అనుమతించారు. వృశ్చిక మాసంలో 41 రోజుల మండల తీర్థయాత్ర సోమవారం నుంచి అధికారికంగా మొదలైంది. ఈ మండల పూజలు డిసెంబర్ 27 వరకు కొనసాగుతాయి. అదే రోజు రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. ఈ సీజన్ లో తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు దర్శనం అందుబాటులో ఉంటుంది. తరువాత డిసెంబర్ 30న మకరవిల్లక్కు కోసం మళ్లీ ఆలయ ద్వారాలు తెరుస్తారు. 2026 జనవరి 14న మకర జ్యోతి దర్శనం జరుగుతుంది. జనవరి 20న ఆలయాన్ని మూసివేస్తారు. మొత్తం 41 రోజులు ఆలయం భక్తుల కోసం తెరిచి ఉంటుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే రైళ్లు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు అయ్యప్ప దర్శనానికి తరలి వస్తున్నారు. హెల్త్ అడ్వైజరీ. భక్తుల ఆరోగ్యం దృష్ట్యా కేరళ ప్రభుత్వం ముఖ్యమైన హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. ఇటీవల కేరళలో నమోదైన మెదడువాపు కేసుల నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేసింది. నదిలో స్నానం చేసేటప్పుడు ముక్కులోకి నీళ్లు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా హెచ్చరించారు. వైద్య చికిత్స తీసుకుంటున్న యాత్రికులు తమ ఆరోగ్య రికార్డులు, మందులను తప్పకుండా తీసుకురావాలని సూచించారు. పరిశుభ్రత విషయంలో అధికారులు భక్తులకు మరికొన్ని ముఖ్య సూచనలు ఇచ్చారు. టాయిలెట్లను మాత్రమే ఉపయోగించాలని, వ్యర్థాలను నిర్ణీత చెత్తబుట్టలోనే వేయాలని కోరారు. పంబలో 24 గంటలు మెడికల్ క్యాంపులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. బంగారం దొంగతనం దర్యాప్తు. మరో ముఖ్య విషయానికి వస్తే శబరిమల ఆలయంలో బంగారం దొంగతనం కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చురుకుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. భక్తుల కోసం ఆలయ ద్వారాలు తెరుచుకోగానే సిట్ శాస్త్రీయ ఆధారాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. దేవ అనుజ్ఞ పూజల తరువాత సిట్ దర్యాప్తును కొనసాగించింది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరుగుతోంది. ద్వారపాలకుల విగ్రహాలపై సైంటిఫిక్ పరీక్షలు చేయడానికి హైకోర్టు అనుమతినిచ్చింది. విగ్రహాల బరువును కూడా తూకం వేయాలని హైకోర్టు ఆదేశించింది. అదిగాక భక్తులారా, స్వామి దర్శనానికి వెళ్లేటప్పుడు ఆరోగ్య జాగ్రత్తలు తప్పకుండా పాటించండి.